అందరికీ జై శ్రీరామ్ అండి. ఈరోజు నేను రోజులాగానే వీడియో చూస్తూ ఉంటే ఒక కామెడీ వీడియో ఒకటి కనిపించింది. ఆ కామెడీ వీడియో ఏంటంటే, మీ ఇంట్లో బాత్రూంలో నీళ్ళు రావడం లేదనుకోండి, మా జోకర్ పాస్టర్కి ఫోన్ చేయండి. అదే మీ బాత్రూంలో కడిగే వాళ్ళు రాలేదనుకోండి, వెంటనే మా పాస్టర్కి ఫోన్ చేయండి. బట్టలు ఉతికే వాళ్ళు రాలేదనుకోండి, వెంటనే మా పాస్టర్ గారికి ఫోన్ చేయండి. ఆ పాస్టర్ గారు ఎవడో కాదు, పెద్ద కమెడియన్ జోకరు. ఏది జరగకపోయినా కానీ జరిగిపోయిందట్టు ఊహించుకుంటాడు. అన్నీ జరిగిపోయిన తర్వాత మా యేసు నాకు ఇలా చెప్పాడు జరుగుద్దని చెప్తాడు. అంటే అటు తిరిగినా ఇటు తిరిగినా యేసు మీదకే పెట్టేస్తాడు వీడు. ఇదొక పెద్ద కామెడీ గాడు వీడు. చూడండి జరిగిందో. ఏంటి ఆ పెదాలు కొనుక్కోవడం ఏంటి? ఆ పెదాలు తడి చేసుకోవడం ఏంటి చండాలంగా? చెప్పాల్సింది సరిగ్గా చెప్పచ్చు కదా, దరిద్రంగా అలా చెప్తున్నాం ఎందుకు? చెప్పు. కొన్ని దినాల కిందట మా ఇంట్లోకి క్రాస్ పాము వచ్చింది. అది గోధుమ రంగు క్రాస్ పాము. మరి మేము ఇంట్లో చాలా భయానికి లోనయ్యాము. అది చంపడానికి చుట్టుప్రక్కల చాలామంది వచ్చారు, కానీ అది పైకి పుట్టలు కొడుతూ పడగ విప్పి చాలా ఇబ్బంది కలిగి వాళ్ళు కూడా చంపడానికి కూడా భయపడ్డారు. చాలామంది వచ్చి పెద్ద పెద్ద కర్రలను ఒక క్రికెట్ బ్యాట్ అవి తీసుకొచ్చినప్పటికి కూడా అది పెద్ద పెద్ద కర్రలో క్రికెట్ బ్యాటు, పాము పడగిప్పింది, పుసలు కొడుతుంది, గోధుమ రంగులో ఉంది. మరి పాము సైజ్ ఎంత ఉంది, పొడిగా ఎంత ఉంది? 6 అంగుళాలు ఉందా, 8 అంగుళాలు ఉందా, 10 అంగుళాలు ఉందా? ఇప్పుడు ఇండియా పాములు అయితే 6 అంగుళాలు ఉంటాయి. అదే అమెరికాలో పాములు అయితే 8 అంగుళాలు ఉంటాయి. నిగ్రీ పాములు అయితే 10 అంగుళాలు ఉంటాయి. మరి నువ్వు సైజ్ చెప్పలేకపోయావు. సరే చెప్పు. భయపడి ఇక ఎవరు చంపలేకపోయారు. ఇక మేము ఇంట్లో టెన్షన్కి ఇదైపోయాము. ఇక అమ్మను మా పాప ఇద్దరు కలిసి చుట్టుప్రక్కల వాళ్ళని పిలుచుకురావడానికి వెళ్ళినప్పటికీ ఇక వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఇక ఈ టెన్షన్లోనే నేను అయ్యగారికి ఫోన్ చేసి, అయ్యగారు ఇంకా ఇలాగొచ్చింది అని నేను ఫోన్లో చెప్తే ఇక అయ్యగారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తుండగానే అమ్మ అది 10 నిమిషాల్లో అయితే బయటకు వెళ్ళిపోతుంది, మీరు టెన్షన్ పడకండి, 10 నిమిషాల్లో లేకపోతే కనుక నేను వస్తాను అని ఎవరైనా పాములు ఇంట్లోకి వస్తే పాములు పట్టే వాళ్ళకి ఫోన్ చేస్తారు, లేదా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఫోన్లు చేస్తారు, లేదా పిలిపించుకుంటారు. దాన్ని పాములు పట్టే వాళ్ళు అయితే వచ్చి పట్టుకుపోతారు. దాన్ని కొట్టే పని కూడా ఏముండదు. అలాగే ఎవరన్నా కొట్టేవాళ్ళు ఉన్నా పోనీ ఎవరో వస్తే పోనీ ఆ అదురికి అది పారిపోతుంది, పెద్ద సమస్య కాదు అక్కడ. కానీ పాస్టర్కి ఫోన్ చేస్తే పాస్టర్ ఏం చేస్తాడు? పాములు పట్టుకుంటాడు. పాస్టర్ వచ్చేవన్నా క్రికెట్ బ్యాట్లు ఇచ్చారన్నారు. క్రికెట్ బ్యాట్లతో పాములతో ఏం చేస్తారు? క్రికెట్ ఆడుకుంటారా? వాలీబాల్ తీసుకుపోయారా? వాలీబాల్ కూడా ఆడుకోవచ్చు కదా, టెన్నిస్ ఆడుకోవచ్చు కదా, టెన్నిస్ బ్యాట్లు ఉంటాయి కదా. యాదవ దేడు మొహం నువ్వు కొట్టారంటే మళ్ళీ మైక్ లోపలికి వెళ్ళిపోతుంది. కానీ మాత్రం మీరు 10 నిమిషాలకి నువ్వు నాకు ఫోన్ చేయాలమ్మా, టెన్షన్ ఉన్నా లేకపోయినా ఇస్తారమ్మా అని చెప్పారు. సరే అయ్యగారు అని చెప్పాను. మరి అయ్యగారు చెప్పారో లేదో కరెక్ట్గా చేతిలో పట్టుకున్న మైకు ఎంత ఘోషిస్తుందంటే, ఈ వర్షాకాలం కూడా కాదు, మొత్తం తడిపేస్తుంది. మొత్తం అంతా కూడా స్నానం చేసినట్టుగా అయిపోతుంది మైక్ అంతా కూడా. ఒక గుద్దు మైక్ లోపలికి వెళ్ళిపోతుంది. తెలుసా నీకు? యాదవ దేడు మొహం ఉండ. నీ పక్కనే అవుతా ఎదమ్మని వచ్చింది, మొగుడు ఇచ్చిన ముండ. ఇది మొగుడు వచ్చిపోయి దీనికి. చూడండి మొహం ఎలాగుందో, ఆంబూతులాగా అడ్డంగా బలిసి పనికి మాల మండలం. బొట్టు ఉండదు, కాటుకు ఉండదు, గాజులు ఉండవు ఎదవలకి. 5 minutes తరువాతన ఇక ఒక పెద్ద ఆయన వచ్చాడు. ఆయన అసలు ఆ సమయంలో అక్కడ ఉండడు. ఆ ముసలాయన గడ్డికి వస్తాడు మా ఇంటి దగ్గర. ఇక వీళ్ళందరికీ చంపడానికి ఇబ్బంది అయిపోయి దాన్ని చూసి భయపడి ఇక ఆ ముసలాయన ఎక్కడో అప్పుడే వచ్చాడంట. అసలు ఆ రాడు ఆయన. సాయంత్రం 8 అయితేనే కానీ వస్తాడు. ఆ టైం 8 గంటలకు రమ్మని ఫోన్ చేసావు ఇంటికి. 8 గంటలకు రా, అయితే ఆ టైం పోతే బాగుంటుంది ఫోన్ చేసావా? అప్పుడు దాకా రాకపోవడానికి ఏం చేశాడు? పనికి మాల సాక్ష్యాలు వచ్చి ఇక ఆయన చంపేశాడు. ఇక పాస్టర్ గారు చెప్పినట్టే మరి 10 నిమిషాల్లోపే ఇంట్లో టెన్షన్. అసలు ఎంత ఇబ్బంది అంటే మేము ఇప్పుడు మాటలో చెప్పలేము. ఏదో చెప్పడానికి ఇప్పుడు మాట్లాడుతున్నాం, కానీ ఆ రోజు మా శరీరం అంతా అసలు తడిచిపోయింది. మనం స్నానం చేసి వస్తే నీళ్ళు ఎక్కడ తడిసిపోయింది? కింద పైన ఎక్కడ తడిసిపోయింది? ఎక్కడ తడిసిందే? దేడిదే మాకముండా. పాములతో ఎక్కడ తడిసిపోవు. జనాలు ఉన్నారు అక్కడ, నువ్వు ఒక్కదానివే లేవు అక్కడ. చెప్పడానికైనా కొంచెం సిగ్గు ఉండాలి, వినడానికైనా మాకు సిగ్గు ఉండాలి. పనికి మాల ఈ యదమ్మలు దూరం ఎట్లా ఉన్నా ఎట్లా తయారు.
ఈ యదమండలం చూసంటే మనమంతా మతం మారిపోయి మనందరం కూడా యదమండలం తయారైపోవాలి. చూసారా, బొట్టు లేదు, గాజులు లేవు, తెల్లసరి కట్టుకుని మొగుడు ఇచ్చిన ముండలేలో సన్నాస ముండలో ఎలా ఉంటుందో అంతకన్నా టెన్షన్, విపరీతమైన టెన్షన్. అసలు మా హార్ట్ బీట్ పెరిగిపోయి అలాగా. ఇక 10 నిమిషాలకి ఇంకా అది అయిపోగానే అయ్యగారికి ఫోన్ చేసి, అయ్యగారు ఇక ఈలోపే అయ్యగారు ఫోన్ చేశారు, అమ్మ ఎస్తరమ్మా 10 నిమిషాలు అయింది, ఏమైంది ఏంది అని. అయ్యగారు ఇప్పుడే వెళ్ళిపోయింది అయ్యగారు, అది కొంచెం క్లీన్ చేస్తున్నాను, ఈలోపే చేద్దాం అనుకుంటే ఇంకా మీరే చేసేసారు అని అంటే, ఇక దేవుడు చెప్పాడు కదమ్మా 10 నిమిషాల్లో మీరు టెన్షన్ ఫ్రీ అవుతారు చెప్పాం కదండి. ఇక దేవుడిని స్తుతించండి ఏం అని చేశారు చెప్పారు. ఇంతకీ? మరి దేవుడు చేసిన గొప్ప కార్యాలను బట్టి ఏం చేశారు గొప్ప కార్యం చెప్పు. ఇక పాస్టర్ గారు చెప్పినట్టే మరి 10 నిమిషాల్లోపే ఇంట్లో టెన్షన్ అసలు ఎంత ఇబ్బంది అంటే మేము ఇప్పుడు మాటలో చెప్పలేము, ఏదో చెప్పడానికి ఇప్పుడు మాట్లాడుతున్నాం కానీ ఆ రోజు మా శరీరం అంతా అసలు తడిసిపోయింది. మనం స్నానం చేసి వస్తే నీళ్లతోటి ఎలా ఉంటుందో అంతకన్నా టెన్షన్, విపరీతమైన టెన్షన్. అసలు మా హార్ట్ బీట్ పెరిగిపోయి అలాగా. ఇక 10 నిమిషాలకి ఇంకా అది అయిపోగానే అయ్యగారికి ఫోన్ చేసి, అయ్యగారు ఇక ఈలోపే అయ్యగారు ఫోన్ చేశారు, అమ్మ ఎస్తరమ్మా 10 నిమిషాలు అయింది, ఏమైంది ఏంది అని. అయ్యగారు ఇప్పుడే వెళ్ళిపోయింది అయ్యగారు, అది కొంచెం క్లీన్ చేస్తున్నాను, ఈలోపే చేద్దాం అనుకుంటే ఇంకా మీరే చేసేసారు అని అంటే, ఇక దేవుడు చెప్పాడు పాము వెళ్ళిపోతే క్లీన్ చేయడానికి ఏముంటుంది అక్కడ? నేల ఉంటుంది, నేల మీద పాము వెళ్ళిపోయింది కదా, వెళ్ళిపోయినప్పుడు క్లీన్ చేయడానికి ఏముంది? ఆడొక పాస్టర్, చేసేది ఒక ప్రార్థన, ఈ పనికిమాలం ఉండక చెప్పేది ఒక సాక్ష్యము. చెప్పు. నిమిషాల్లో మీరు టెన్షన్ ఫ్రీ అవుతారు చెప్పాం కదండి. ఇక దేవుడిని స్తుతించండి అని చెప్పారు. మరి దేవుడు చేసిన గొప్ప కార్యాలను బట్టి దేవునికే మహిమ కలుగును గాక. అలాగే మరి మా పాప జెరుష కూడా ఏం చేశాడు దేవుడి కార్యం? ఇక్కడ నాకేం అర్థం కాల. దేవుడు ఏం చేశాడు? మనుషులు వచ్చారు, పాము భయపడింది, పారిపోయింది. దానికి దేవుడు ఏం చేస్తాడు అంటే, మీ ఇంట్లో పిల్లలు వచ్చపోయకపోయినా కూడా దేవుడే పోయించాలా? మీ ఇంట్లో పిల్లలు అన్నం తినకపోయినా కూడా దేవుడు తినిపించాలా? నీ అమ్మ సోది కానీ సోది ఉండలారా. సమయంలో ఉపవాస ప్రార్థన జరుగుతున్నప్పుడు కొంచెం బలహీనత చేత చాలా ఇబ్బంది పడుతూ వచ్చింది. అలా ఇబ్బంది పడుతూ వచ్చినప్పటికీ అసలు ఆ రోజైతే సడన్గా ఇక అయ్యగారు వాక్యం చెప్పడం అయిపోయింది. ఇక వాక్యం చెప్పడం అయిపోయి ఇక ప్రార్థనలో ఏకీభవించండి అని అనగానే జెరుషకి ఉన్నట్టుండి చాలా ఇబ్బంది. సాయంత్రకాల సమయం నుంచి అంటుంది కానీ ఆ ఇబ్బంది ఇంకా ఎక్కువైపోయింది. ఇక ప్రార్థనలో కూడా కూర్చోలేనంత ఇది, అసలు చాలా టెన్షన్, భయం వేసేసింది మాకు. హాస్పిటల్కి తీసుకెళ్దామా అన్నట్టు, ట్యాబ్లెట్స్ తీసుకొద్దామని. ఇక అయ్యగారు అన్నారు, వద్దామా, మనం ప్రార్థనలో ఉన్నాం కదా, నేను ప్రార్థన చేస్తాను, ఇబ్బంది ఏ ఉండదు అన్నారు. ఇక అలాగే మరి పాస్టమ్మ మేము అందరం వరుస పెట్టి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం ప్రార్థన చేస్తాం కదా. ప్రార్థన పిచ్చిముండా, నీకు సాక్ష్యం చెప్పడం చేత కాలేమో. నీకు పెళ్ళి అవ్వలేదు, పెళ్ళికి ముందు ఇద్దరు పిల్లలు పుట్టారనుకో, అది గొప్ప సాక్ష్యం అవుద్ది. పెళ్ళి అయ్యాక పుట్టారనుకో, అప్పుడు గొప్ప సాక్ష్యం అవ్వదు. అది అలా చెప్పడం నేర్చుకో ముందు. నీకు అబద్ధాలు చెప్పడం చేత కాదు, సాక్ష్యం చెప్పడం చేత కాదు, నీకు స్క్రిప్ట్ సరిగ్గా చేయడం చేత కాదు. ఆ స్క్రిప్ట్ రాసిన సన్నాసి ఎవడో కానీ వాడికి బుర్రలేదు, చదవడానికి నీకో బుర్రలేదు. చేస్తామని అంతా అయిపోయేపాటికి చివరికి ఇక జెరూషలేం అంత వచ్చింది. ఇక అయ్యగారు అలాగే చెయ్యమ్మా అని అన్నారు. ఇక మొత్తం అయిపోయేపాటికి దేవుడు మహారీతిలో గొప్ప స్వస్థతనిచ్చి గొప్ప ఆరోగ్యాన్ని ఇచ్చి ఇప్పటి వరకు ఎంతో చురుగ్గా ఉండటానికి, ప్రతి పనుల్లోనూ తోడుగా ఉండటానికి దేవుడు సహాయం చేశాడు. అందుని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. మరి మహిమ లేని దేవుడికి మహిమ కలుగును గాక. మహిమ లేని దేవుడికి మహిమ కలుగును గాక. చెప్పు. స్తోత్రాలు, మూత్రాలు, గాత్రాలు అని చెప్పు. పైకి లాగేసుకో, మైకి లాగేసుకుని నోట్లో పెట్టేసుకో. మహిమ కలుగును గాక. ఆ సహోదరి జీవితంలో వాళ్ళ కుటుంబ విషయంలో దేవుడు ఎంతో గొప్ప కార్యం జరిగింది. ఏంటి? పాము రావడమా? పాము రావడం గొప్ప కార్యం ఏంటి? పిచ్చిమండాన్ని పనికి మళ్ళీ పాము రావడం గొప్ప కార్యం ఏంటి? పాములు అనేది ఎక్కడ పడితే అక్కడ వస్తాయి, పాములు అనేది వెళ్ళిపోతూ ఉంటాయి, అంతేగాని అది అందులో పెద్ద గొప్ప కార్యం ఉంది పనికి మళ్ళీ. వాళ్ళ తల్లిదండ్రులు కూడా అనేక సార్లు అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుని కృపను బట్టి ప్రార్థన చేయగా దేవుడు స్వస్థత ఇచ్చాడు. ఇంకో సహోదరి దినం రాలేదు, తన జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యం జరిగించాడు. దినం రాలేదా? చచ్చిపోలేదు. కానీ చచ్చిపోతే కదా దినం వచ్చేది. చచ్చిపోయే కొత్త దినం, బతుకుని దినం ఎలా వస్తుంది పనికి మళ్ళీ. చెప్పు. పెరాలసిస్, పక్షవాయువు అనే బాధతో ఉన్నాడు. మరణ పడకల్లోకి వెళ్ళాడు, కోమా స్టేజిలోకి వెళ్ళాడు. ఆ సమయంలో ఆ సహోదరి ప్రార్థన చేయమని కోరుతూ వచ్చిందండి. ప్రార్థన చేయగానే ఆ కోమాలో ఉన్న వ్యక్తి త్వరగా చిన్నగా
మామూలు స్థితిలోకి వచ్చాడు. లేచి నడవలేని పరిస్థితి, మంచంలోనే అన్ని, అలాంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తి. అతని గురించి ఈ 77 రోజులు ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. ప్రతిరోజు ఆ వ్యక్తి పేరెత్తి పెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. నువ్వే పెద్ద పేషెంట్ లాగా ఉన్నావు, నీకే జబ్బు వచ్చినట్టుగా ఉన్నావు, జబ్బు వచ్చిన కోడిలా ఉన్నావు. ఇంకా నువ్వు మళ్ళీ పేషెంట్లని సరి చేస్తున్నావా? ఏంటి నీ మొహం మండ? చెప్పు. ఈరోజు లేచి నడుస్తూ ఉన్నాడు, చిన్న చిన్నగా మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. నువ్వు ఎత్తుకు ఒకప్పుడు కోమాలో ఉన్న స్థితిలో ఉన్నప్పుడు జావ చేసి ఆమె వాళ్ళ భర్తకి తాపిచ్చేదండి. అన్నం కూడా జావలాగా చేసి తాపించే. అనేక సార్లు నా దగ్గరకు వచ్చి ఎవరైనా మనిషి అన్నం తినలేదు అంటే జావకాసో లేకపోతే మజ్జిగని మెత్తగా కలిపో ఏదో రకంగా తాగిస్తారు. అదేం పెద్ద విచిత్రం కాదు, దానికే పెద్ద విచిత్రం చెప్పక డాక్టర్లు కూడా చేస్తారు అదే పని. నువ్వేమైనా చేసావేంటి ఆ పని? ఉండేది. అయితే ఈ రోజు అన్నం చక్కగా తింటూ ఉన్నాడు. నేను అనేక సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళి దర్శించినప్పుడు మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉన్నాడండి. వాళ్ళ భర్తలో దేవుడు ఎంతో గొప్ప కార్యం జరిగించాడు. ఇంకా సంపూర్ణ స్వస్థత కొరకు ప్రార్థన చేద్దాం. ఆ వ్యక్తి పేరు కోటేశ్వరరావు. ఆమె బుజ్జమ్మ అనే సహోదరి కోసం ప్రార్థన చేయండి. కాలు ఆపరేషన్ జరిగింది, కింద పడి కాలు ఇరిగిపోయింది, నడవలేని స్థితి. మెట్ల మీద తన ఇంట్లో నుండి ఒక చోట కూర్చుంటే చేయి పట్టుకొని నడిపించాలి. అలాంటి ఆపరేషన్ జరిగింది, మీరున్నారు కదా, కాలు ఎందుకు ఇరిగింది? అసలు యేసు నమ్మకంలో కాళ్ళు ఇరక్కూడదు, చేతులు ఇరక్కూడదు. మీరు మహిమలు చేస్తారు కదా, మీరు మహిమడుతులు కదా, మీరంతా మౌడి పిల్లలు ఇద్దరు కూడా మహిమలు చేస్తారు కదా. స్థితిలో ఉన్న ఆమె ఈరోజు చక్కగా మిద్దె మీదకి వెళ్ళి తన పనులు చేసుకుంటూ, మరి అన్ని పనులు తన భర్తకి పని అంతా చేస్తూ తన పనులు చేసుకుంటూ అంత చక్కగా దేవుడు ఆరోగ్యం ఇస్తూ వచ్చాడు. అందుని బట్టి దేవుని స్తుతించండి. ఎన్నో గొప్ప కార్యాలు మరి దేవుడు చేస్తున్నాడు. మన దేవుడు కార్యములు. నీ మొగుడు చచ్చిపోయాడు కదా, ఎందుకు చచ్చిపోయాడు ముందు చెప్పు నాకు. నీ మొగుడు ఎందుకు చచ్చిపోయాడే? పనికిమాలదానా యాదవ సోదిని మీరును. ఇంకో సోది ఉంది చూడండి, ఆ సోది ఇంకా భలే ఉంటుంది. ఆ సోది ఫోన్ చేసినప్పుడు వారి గురించి అడగడం, ఏంటివి సంఘటన అని అడిగినప్పుడు వారు చెప్పింది ఏంటంటే, అయ్యా గత 3-4 రోజుల నుంచి బిడ్డ విరోచనాలు, వామిటింగ్స్ కలుగుతూ ఉన్నాయి, అస్సలు ఆగట్లేదు, మందులు వేస్తా ఉన్నాం, ఓరేస్తాపిస్తున్నాం, ఏమీ కావట్లేదు. ఎంత ఒక చిన్న వయసయ్యా బిడ్డకి, కేవలం 2 సంవత్సరాలు ఉంటాయి. చాలా బాధేస్తూ ఉంది, ఏం చేస్తున్నా కూడా తగ్గట్లేదండి. ఎలా చేయాలో అర్థం కాక మీ వాక్యాలు విని మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన ద్వారా దేవుడు ఆశ్చర్యకార్యాలు జరిగించాలని విని మేము ప్రార్థన చేస్తున్నామని ఫోన్ చేస్తున్నామని వారు చెప్పడం జరిగింది. ఫోన్ చేశారు. ఫోన్ చేసిన తర్వాత వారికి చెప్పాను, అమ్మ ధైర్యంగా ఉండండి, భయపడద్దు, దేవుడు అద్భుత కార్యాన్ని మీ బిడ్డ చెబుతున్నాడు. రేపు దినాన మీరు మరలా నాకు సాక్ష్యం చెప్పండి, మరలా నాకు ఫోన్ చేయండి, ఘనమైన కార్యాలను దేవుడు చేయబోతున్నాడు అని చెప్పడం జరిగింది. ఏమైందండి? మా అబ్బాయికి కొంచెం ఆరామం ఉండలేదు, వాంతి హలో, వాంతిలు డైరీ ఉన్నాయి సార్ మా పిల్లలకి. ఎప్పటి నుంచి? ఒక 2 రోజులు అయింది. తగ్గలేదా? తగ్గలేదు, ఇంకా టాబ్లెట్స్ వేస్తున్నారు కానీ తగ్గలేదు. సరే, ఎంత వయసు అండి బాబుకి? 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉంది. సరే, ఒక వాటర్ తీసుకోండి, గ్లాస్లో ఆ బాబు తాపించండి. వాటరా? ప్రార్థన చేస్తాను. కొంచెం హుషారు లేదు, మబ్బున్నాడు. దేవుడు స్వస్థత ఇస్తారు, ప్రార్థన చేస్తాను. బాబు ఏం పేరు? బాబు పేరు పెట్టారు? సంతోష్. తీసుకున్నారా? తీసుకున్నాం. పరిశుద్ధుడైన దేవా, పరలోక తండ్రి, మీ ఇచ్చిన గొప్ప రక్షణ స్తోత్రం. బిడ్డను జ్ఞాపకం చేసుకోండి, ఆదరించండి, ఆదుకొనండి, సహాయం చేయబడుతున్నాం. మీరు తప్ప ఎవరు సాయం చేసేవారు లేరు నాయన. మీ కృపను కోరుకుంటున్నాం, నీ బలాన్ని కోరుకుంటున్నాం. మీరు భద్రపరిచి స్థిరపరచమని, ఆ నీరుని రక్తంగా ప్రోక్షించమని వేడుకుంటూ సంపూర్ణ విడుదల ఇచ్చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఆ వాటర్ తాపించండి, మళ్ళీ నాకు ఫోన్ చేయండి, రేపు చేయండి, ఏమి జరిగిందో చెప్పండి.
కానీ సరే ప్రైజ్ ఆ తర్వాత మేము మీటింగ్స్ బిజీనా వెళ్తామన్నా పని జరిగించాడు. అద్భుతమైన కార్యం జరిగింది. ఎంత వేదన, బిడ్డ అసలు నీరసం వెళ్ళిపోయినాడు, తినట్లేదు, చాలా ఇబ్బందిలో ఉండి ఎంత బాధలో ఉన్న వ్యక్తి ఇప్పుడు అద్భుతమైన అరే ఎదవా, ఆడు ఫోన్లో మాట్లాడింది ఏంటి, నువ్వు చెప్పేది ఏంటిరా? నీరసంగా ఉన్నాడా? అసలు లేవలేని పరిస్థితిలో ఉన్నాడా? ఇక్కడ తమిళాలు ఏంటిరా? 2 రోజుల నుండి అన్నం తినని లేవలేని చిన్న పిల్లవాడు. దైవజనుడు ప్రార్థన ద్వారా ఏం జరిగిందిరా? ప్రార్థన ద్వారా ఎదవా లుచ్చా, పిల్లలు అన్న తర్వాత చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయిరా. దానికి నీ బొచ్చులో ప్రార్థనలు అక్కర్లేదు. మరి నిన్నగాక మొన్న అనుకుంటారా, మీ పాస్టర్ సువార్తకి వెళ్తే బస్సు యాక్సిడెంట్ చచ్చిపోయాడురా. మరి ఆడికి చచ్చిపోయాడురా, ఆడికి చచ్చిపోయాడు. ఏదో బోకునని చూడు. కానీ ఈ ప్రార్థనల వల్ల అన్నీ జరిగిపోతాయారా లుచ్చా? ఈ అమ్మ లుచ్చా బుకులం ఏదో ఎవడరు బోకునా కూడా. కానీ అన్ని అబద్ధాలు, అన్ని మోసాలు, తప్పురా. ఇలాంటి జనాలు మోసం చేయకూడదురా సన్నాసి. ఇక చూడు, నువ్వు మీ యేసు నమ్ముకున్నవాడే ఎంత దారుణంగా తయారాడు చూడు. ఇలా సన్నాసులు రారా, ఎందుకురా బాబు మీ మోసాలు? చెత్తదొల్లరా. ఇదిగో మీ నాగన్న పాలు చూడు, చెయ్యలేదు. నాగన్న పాలు ఒకప్పుడు ఎలా ఉండేవాడు మనిషి, ఎలాగైపోయాడు? అరే సన్నాసులు అబద్ధాలు ఆడితే కూడా నీతి నిజాయితీ ఉండాలిరా. మరి మోసాలు ఉండకూడదు. సన్నాసులారా, అమ్మ ఏం సన్నాసులు రా బాబు మీరు. మరి ఇక్కడ చేయలేదురా స్వస్థతలో. నీకు నాగన్న పాలు ఎలా ఉన్నాడు చూడు. ఏదో దేడిదే మాకు నా కొడకల్లారని చెత్త వాళ్ళారా. స్వస్థతలు జరిగిపోతాయండి. ఏం జరిగిపోతాయి? లాభాలు జరిగిపోతాయి స్వస్థతలో. ఇగో ఎలా కలిసినాడు చూడు. అది పరిస్థితి. మీ యేసు చేసే పరిస్థితి. యేసు నమ్ముకుంటే మిరాకిల్స్ జరిగిపోతాయి కదా. ఇగో జరిగిపోతున్నాయి. అంటే మీ యేసుగాడు అనేవాడు మోషన్స్, వాంతులు తగ్గిస్తాడు తప్ప ఇంకేం తగ్గిస్తాడు కదా. మీ అబద్ధాలు సాగలేట. అబద్ధాలు ఎంతమందిని మోసం చేస్తారు నంజడుకులారా మీరు? ఎంతమంది మోసం చేస్తారు దొంగలా కొడకలారా? మీ యేసు నమ్ముకున్న వాళ్ళేరా వీళ్ళంతా. నీకు చూడు నాకన్నా పౌలు ఎలా ఉన్నాడు చూడు మనిషి. ఇదిరా ఆయన పరిస్థితి. మీ యేసు నమ్ముకున్నాకనే జరిగింది అంతా. సన్నాసి నా కొడక. మొన్న అక్కడ దాకా ఎందుకు ఇంకొకరు ఉన్నాడు, గుర్రం జాషువా, కాలు తీసాడు. గుర్రం జాషువా అనేవాడికి కాలు యాక్సిడెంట్ అయ్యింది. అరే ఎందుకురా నాయన ఎందుకు అబద్ధాలు ఆడతాం? మీకు అబద్ధాలు ఆడితే కూడా కొంచెమైనా బుద్ధి ఉండాలి. నేను జరగలేరా మీకు? సిగ్గుసరలేని నేను జరగలేరా? అంతేనండి. ఈ నా కొడుకులు అబద్ధాలు ఆడతానే ఉంటారు. ఇలాగ మనం ఎన్ని దరువులు వేసినా కూడా సిగ్గుసర ఉండదు నా జరుగులకి. సరేనండి, అందరికీ జై శ్రీరామ్, భారత మాతాకు జై.